హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో పోయిన వీడియోలో మీకు చెప్పినట్టు కబడ్డీ వరల్డ్ కప్కి అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్కి అయితే స్క్వాడ్ అనౌన్స్ అయిందని చెప్పాను కదా. సో నేనైతే ఆ వీడియోలో జస్ట్ 12 మెంబర్స్ ప్లేయర్సే చెప్పాను, నా ఒపీనియన్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారని. సో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు మాకు మొత్తం 73 మెంబర్స్ స్క్వాడ్ కావాలని. సో వాళ్ళ కోసమే ఇవాళైతే నేను మొత్తం 73 మెంబర్స్ స్క్వాడ్ అయితే మీకైతే చెప్పబోతున్నా. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఒక టీం అన్నప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్కి ఫస్ట్ హెడ్ ఎవరంటే హెడ్ కోచ్ ఎవరంటే బల్వంత్ సింగ్. సో మీ స్క్రీన్ పైన అయితే ఫోటోస్ అయితే పెడతాను నేను. ఆయన ఎవరు అనేది 2016 వరల్డ్ కప్లో కూడా ఆయననే కోచ్గా ఉండే. అండ్ అతనికి అసిస్టెంట్గా వెళ్ళబోతున్నది మన బీసీ రమేష్ సార్. సో బీసీ రమేష్ పునేరి పల్టన్ కోచ్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరు బుల్స్ కోచ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫెమిలియర్ ఫేసే. సో బీసీ రమేష్ అయితే అసిస్టెంట్ కోచ్ అండ్ టీమ్ మేనేజర్ అయితే అనూప్ కుమార్. సో ఈ ముగ్గురు అయితే కోచ్ ఆఫ్ లెక్క వెళ్తున్నారు. అండ్ స్క్వాడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడైతే నాకు పెట్టుకున్నాను, నేను చూసుకుంటూ చదవాలి. 73 మెంబర్స్ కదా. సో ఫస్ట్ నేను చెప్తా, స్క్రీన్ పైన అయితే ఫోటో పెడతా అండ్ చదువుతూ వెళ్తా. మీరైతే కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు. సో ఫస్ట్ పవన్ షెరావత్, దివాంగ్ దలాల్, సునీల్ కుమార్, అయాన్ లోచబ్, ఆషు మల్లిక్, అస్లం ఇనామ్దార్, నవీన్ కుమార్ గోయత్, అర్జున్ దేశ్వాల్, రాహుల్ సేత్పాల్, గౌరవ్ ఖత్రి, యోగేష్ దయ్యా, శుభం షిందే. సో మన తెలుగు టైటన్ ప్లేయర్ శుభం షిందే, సుమిత్ సాంగ్వాన్, అంకిత్ జాగ్లాన్, మొహమ్మద్ అమాన్, సో జితేంద్ర యాదవ్, సాగర్ కుమార్, దీపక్ సింగ్, ఆశు సింగ్, రాజేష్ నర్వాల్. ఇక్కడైతే సర్ప్రైజ్ ఎలిమెంట్ రాజేష్ నర్వాల్ని ఎట్లా తీసుకున్నారేమో నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పీకేఎల్ పర్ఫార్మెన్స్ మీద వరస్ట్, అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పీకేఎల్ ఆడట్లేదు అండ్ నేషనల్ ఛాంపియన్షిప్లో కూడా వరస్ట్ పర్ఫార్మెన్స్. కాకపోతే ఆయన ప్రతిసారి క్యాప్టెన్గా ఉంటాడు వాళ్ళ నేషనల్ టీమ్కి అండ్ ఇండియా స్క్వాడ్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఎట్లా వెళ్ళాడు మనకైతే తెలియదు. ఆయన ప్లేస్లో ఎవరైనా యంగ్స్టర్కి ఇచ్చినా మంచిగా ఉండదు ఛాన్స్. అండ్ నెక్స్ట్ జయదీప్ దహియా, సో హర్యానా స్టీలర్స్ ప్లేయర్, పర్వేష్ బైన్స్వాల్, శుభం కుమార్, నీరజ్ నైన్, మోహిత్ గోయాత్, పంకజ్ మోహితే, పునేరి పల్టన్, సచిన్ తన్వర్, రోహిత్ రాఘవ్, వినయ్ తెవతియా, విజయ్ మలిక్. మన విజయ్ మలిక్ తెలుగు టైటన్ క్యాప్టెన్ విజయ్ మలిక్. అండ్ భవానీ రాజ్పూత్, భరతుడ్డా, ఆకాష్ షిందే, అజిత్ చౌహాన్, శివం పటారే అండ్ సుధాకర్ ఎస్, విశ్వాస్ ఎస్, సతీష్ కన్నన్, మయాంక్ సేని, శివకృష్ణన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జై భగవాన్, గుమాన్ సింగ్, సాహుల్ కుమార్, నితిన్ ధన్కర్, జావేష్ మహాన్, సంజయ్ ధుల్, మీతూ శర్మ, దీపక్ శంకర్, గుర్దీప్ సాంగ్వాన్, ఆదిత్య షిందే, సందీప్ కుమార్, సందీప్ దేశ్వాల్, రాకేష్ సొంగ్రోయా, ఆశీష్ మల్లిక్, నీరజ్ నర్వాల్, నరేందర్ కండోలా, అంకిత్ రాణా, అనిల్ మోహన్ జస్ట్ యంగ్స్టర్కి ఛాన్స్ ఇచ్చారు, ఓకే. దీపాంశు ఖత్రి, నవ్దీప్ దుహాన్. అండ్ నెక్స్ట్ సౌరభ్ నాందల్, నితీష్ కుమార్, సుర్జిత్ సింగ్, అజిత్ పవార్ కూడా కవర్ మన తెలుగు టైటన్ ప్లేయర్, అభి దుహాన్ యంగ్స్టర్ ఫ్రమ్ తెలుగు టైటన్స్. అండ్ మహేంద్ర చౌదరి, కిషాన్ పాండ్యా, అనిల్ గుజ్జార్, నవీన్ షరావత్, పోట్ల గోపిచంద్ అండ్ హర్మన్జీత్ సింగ్, జావీద్ పఠాన్ అండ్ అమిత్ సింగ్. సో వీళ్ళైతే స్క్వాడ్ గైస్ మొత్తం ఏషియన్ ఛాంపియన్షిప్కి అండ్ వరల్డ్ కప్కి. సో మన క్యాంప్ అయితే జరుగుతుంది February 5th దాకా క్యాంప్ అనుకుంటా, బెంగళూరులో క్యాంప్ అయితే నడుస్తుంది. సో మన తెలుగు టైటన్ ప్లేయర్ చూసుకుంటే నేను చెప్తా, అభి దుహాన్, అజిత్ పవార్ అండ్ భరతుడ్డా, శుభం షిందే, విజయ్ మలిక్. నాకు తెలిసి ఈ 5 ప్లేయర్స్ అనుకుంటా మన తెలుగు టైటన్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో కబడ్డీ అప్డేట్స్తో పాటు క్రికెట్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటా. 2 ఛానల్స్, రన్నీష్ ఆన్ ది పిచ్ అండ్ రన్నీష్ స్పీక్స్, రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. ఇంత స్క్వాడ్ అయితే తెచ్చాను కదా. సో ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఏదో ట్రై చేసా. సో నెక్స్ట్ వీడియో వెళ్దాం, అంతవరకు బాయ్.